ఆకివీడు రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ భూముల్లో మతపరమైన నిర్మాణాలు వద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. స్థానికులను అడగకుండా రఘురామ గొంతెనమ్మ ఆలయం కూలగొట్టారని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నోటీస్ సర్వ్ చేస్తే ఐ థింక్ అది 4 వారాలు అవ్వచ్చా 8 వారాలు అవ్వచ్చా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో మతపరమైన కట్టడాలు కట్టడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2010లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏ విధమైనటువంటి కట్టడాలు కూడా మతపరమైన కట్టడాలు ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ భూముల్లో కట్టడానికి లేదు. దట్ ఈస్ వాట్ అవర్ కంటెన్షన్. సో అదే కట్టడాన్ని ఈరోజు మేము సుప్రీంకోర్టులో చెప్పాం. సో స్టేటస్ కో ఇచ్చారు, రిటర్నబుల్ నోటీస్ అన్నారు. ఐ థింక్ ఆగస్టు నెలకి ఈ కేసు వాయిదా వేశారు. బహుశా ఆగస్టు నెల వరకు కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు. ఆగస్టు తర్వాత ఈ కేసు మళ్ళీ హీరింగ్కి వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టులో నోటీస్ ఇచ్చారు కాబట్టి, స్టే ఇచ్చారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ బికాస్ లా ఈజ్ ఇన్ అవర్ ఫేవర్. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ కట్టడానికి పరిమితి లేదు.